యువర్ ఫేవరెట్ షాపింగ్ డెస్టినేషన్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. శాస్త్రి గారు, అమావాస్య గడిలు ఇంకా ఉన్నాయా? చెప్తాం, ఈ రాత్రి పూర్తిగా ఉంది. అమావాస్య పాడ్యము సుఖప్రసవం అయితే అంతే చాలు. బాబు గారండి మగశిశువు పుట్టాడు. జయా, జయా, పిల్లలందరూ పుట్టగానే ఏడుస్తారు, కానీ మన బాబు అందరిలాగా ఎలాగుంటాడండి మన బాబు? బాబు, చెయ్యి ఎంత గట్టిగా మూసుకున్నావు. నాన్న కోసం ఏం తెచ్చావు? జయ, బాబు చేతిలో ఉంగరం. ఆ ఉంగరం నాదేనండి బాబు గారు. కారు బురదలో దిగబడిపోయిందా? అరే రే పాపం, ఉండండి నేను పట్టు పడతాను. వచ్చాడయ్యా పెద్ద వస్తాడు. ఇద్దరు పెద్దవాళ్ళని పడుతుంటే కదటం లేదు కానీ ఈయన పడుతుంటే పట్టు. నమ్మకండి, నన్ను ఒక ఛాన్స్ చూడనివ్వండి. సరే కానీ బాబు గారు, చిరబాబు గారి ఎడమ చేతిలో ఏదో అసాధారణ అపరూపమైన శక్తి ఉన్నది. కర్ణుడికి కవచకుండలాలు ఎలాగో అలాగే ఈ శక్తి చిరబాబు గారికి శ్రీరామ రక్ష అవుతుంది. అది సరేనయ్యా, బాబు భవిష్యత్తు ఎలా ఉంటుంది? చెప్తాను బాబు, చెప్తాను. చూడండి బాబు గారు, చిరబాబు గారు అమావాస్య అర్ధరాత్రిలో జన్మించారు. అయితే చాలా గొప్పవారు అవుతారు. లేదా లేదా ఏమిటో చెప్పండి. పెద్ద గజ దొంగ అవుతారు. అది అది నేను చెప్పింది కాదు, శాస్త్రం శాస్త్రం అలా చెప్తోంది. క్షమించండి బాబు. బాబు గజ దొంగ. తాతగారు, ఎందుకలా భయపడతారు? నేనేం దొంగని కాదు, హంతకుని కాదు, ప్యూర్ పర్ఫెక్ట్ జెంట్లమన్. అదేం కాదు, చలిగాలి జివ్వున కొడుతుంటేను. ముసలాడికి చలిగాలి జివ్వును కొట్టగా వేడిగా కొడుతుంది ఏమిటి? చూడండి తాతగారు, మన జీవితమే రైలు ప్రయాణం లాంటిది. ఉన్నంత వరకు ఉన్నవాళ్లే మనవాళ్ళు, పోయేటప్పుడు పోతూ ఉంటారు. ఎవరి దారి వారిది. కానీ ఉన్నంతలోనే ఒక్కొక్కప్పుడు అనుకోని సంబంధాలు కలుస్తుంటాయి. వెల్ సెడ్. మనకి ఏం కలుస్తుందో చూద్దాం. సరే, మీ పేరు? నా పేరు పీటర్. పేపర్? నో నో, పీటర్. పీటర్. మెడ్రాస్ గోల్డెన్ క్లబ్ లో ట్రంపెట్ వాయిస్తుంటాను. మెడ్రాస్ పెడుతున్నాను. చూచారా, కలిసింది, మన ఇద్దరికి కలిసింది. నేను మద్రాసే పెడుతున్నాను. మన ఇద్దరం చివరిదాకా ఉంటాం. ఈ మధ్యన పోయేవాళ్ళు ఎవరు లేరు. ఓకే తాతగారు, ఓకే. ఏమిటి తాతగారు, కళ్ళు నోరు అలా తిరుచు చూస్తున్నారు బేవరు కప్పలాగా? ఇదేం దొంగసం అనుకున్నారా? కష్టార్జితం, హార్డ్ ఎర్న్ మనీ. బాబు, ఇంతకీ నీదే బర్తు? నాది ప్యూర్ బర్త్. మా అమ్మా నాన్న, మా కులం గోత్రం, మా వ్యవహారం అంతా. ఆ బర్త్ కాదు బాబు, ఈ కంపార్ట్మెంట్ లో కింది బర్త పై బర్త అని. చూడండి తాతగారు. బాబు, అబ్బా పీటర్, నాకు తెలుసు మీరెందుకు అడిగారు. మీది పై బర్త్. నాయనా, నేను ముసలాండి, నడ్డి లేపలేను, ఇక్కడే పడుకుంటాను, నువ్వు పైకి వెళ్తావా అని అడగబోతున్నారు. కరెక్ట్ కరెక్ట్ బాబు. ఓకే ఓకే. గుడ్ నైట్ ఓల్డ్ మ్యాన్. సారీ పీటర్. గుడ్ నైట్.
తమాషా. డైస్ వేస్తాను. 4 పడితే ఛాన్స్ మీది, 6 పడితే ఛాన్స్ నాకు వదిలేయండి. ఓకే 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 ఆ. ఆమ్. హా. ఆ. 6. మిస్టర్ పీటర్, వాళ్ళెవళ్ళు? ఎందుకు మిమ్మల్ని పుడిచారు? దీన్ని తీసుకుని దాచు. ఏమిటిది? నా ఒక్కగానొక్క కొడుకు. పీటర్! నువ్వా? మీకు తెలుసా? తొట్టగా ఎక్కినప్పుడు అనుమానించాను. నగలు, డబ్బు, వీటి కోసం ఇతను కూలీ చేసి ఉంటాడు. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. ఓకే, కమాన్ కమౌట్ విత్ ది ట్రూత్. నిజం చెప్పు. నేను చెప్పిందే నిజం. నో. అయితే నిజం మీకే తెలిసి ఉండాలి. మీకు తెలిసిందే నాకు తెలియదు. నువ్వు అతన్ని చంపాలనుకోలేదు, కరెక్ట్. కానీ ఆ నగలు డబ్బు చూసిన తర్వాత ఆ నగలు డబ్బు నావి. షటప్. ఆ నగలు డబ్బు నీవైతే నువ్వు చెప్పే ఆ హంతకులు నిన్ను చంపగా అతన్ని ఎందుకు చంపారు? మీలాగే వాళ్ళు పొరపాటు పడ్డారేమో. ఆల్ రైట్, ఆ డబ్బు నగలు ఎందుకు వదిలి వెళ్ళావు? నాకు తెలియదు. డోంట్ బ్లాఫ్. నువ్వుగా నిజం చెప్తావా, మమ్మల్ని రాబట్టమంటావా? నేను చెప్పినా మీరు రాబట్టినా నాకు తెలిసిందేదో అదే చెప్పగలను. తెలియంది చెప్పడం నా చేత కాదు. యూ స్కౌండరల్. ఎనీ ఇన్ఫర్మేషన్? నో సార్, చాలా మొండి ఘటంలో ఉన్నాడు. ఆల్ రైట్, మీరు బయటకు వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామ్. థ్యాంక్ యూ. నువ్వు మన ఏజెంట్ అన్నమాట మన ఆఫీసర్లకే తెలియకుండా మేనేజ్ చేసావంటే దిస్ ఈస్ సంథింగ్ గ్రేట్. యువర్ ఎ జెమ్ ఇన్ అవర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ సార్. ఎనీ న్యూస్? మనం అనుమానిస్తున్న అన్ని దేశాలకు వెళ్లి వచ్చాను. మనం గాలిస్తున్న గ్యాంగ్ కు మూలస్థానం విదేశాల్లో ఎక్కడా లేదు. మన దేశంలోనే ఉంది. మన సిటీ పరిసరాల్లోనే ఉంది వాళ్ళ హెడ్ క్వార్టర్స్. వాట్? Yes, ఆర్ యు షూర్? sure. ఈ కాగితం చూస్తే కొన్ని వివరాలు మీకే తెలుస్తాయి. దెన్ భుజం మీద మేకపిల్లలు వేసుకుని దేశ దేశాలు గాలించావన్నమాట. నాట్ ఎగ్జాక్ట్లీ. విదేశాల్లో వాళ్ళ ఏజెంట్లు ఉన్నారు, కానీ ఆపరేట్ చేసేది మాత్రం వాళ్ళు ఇక్కడి నుంచి. ఎక్స్క్యూజ్ మీ సార్. రాము, మెదడులో ముద్రపడ్డ దాన్ని ఎవరు చెరిపేయలేరు. కాగితాన్ని అయితే కాజేయొచ్చు. బేష్, వెరీ క్లవర్. ఈ సిగరెట్ లైటర్ మ్యూజిక్ విన్నారా? ఇవి ట్రంపెట్ నోట్స్. సో ఆ ట్రంపెట్ ప్లేయర్ పీటర్ ను కలిసావన్నమాట. కానీ రాత్రి నా కళ్ళ ముందే రైల్లో హత్య చేయబడ్డాడు. ఎస్ మిస్టర్ రామ్, ఎంవి శాస్త్రి అనే గొప్ప సైంటిస్టు పెట్రోల్ కంటే అతి చౌకైన పదార్థం కనిపెట్టాడు. ఆ ఫార్ములా కోసం ఈ గ్యాంగ్ ఆయన్ని కిడ్నాప్ చేసి ఉంటారు. ఈ ట్రంపెట్ నోట్స్ లో దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయన్న అనుమానం. ఎలాగైనా వీటిని డీకోడ్ చేయాలి. ఎస్, పీటర్ ఆఫర్ మీదే మెడ్రాస్ వస్తున్నాడు. సో నీకంతా తెలుసు. గో హెడ్ అట్ వన్స్. సారీ సార్, రేపు మా చెల్లెలి పెళ్లి. అమ్మ చెల్లి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆఫ్ కోర్స్, ముందు పెళ్లి ఇంపార్టెంట్. ప్రొసీడ్ మై బాయ్. ఈ సిగరెట్ లైటర్ అందాక మీ దగ్గర ఉంచండి. అవసరం వచ్చినప్పుడు నేనే తీసుకుంటాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. అత్తగా వస్తుంటే నా కంగారు పుడుతుంది. ఏం చేయను బాబు, అబ్బాయి రాము ఇంకా రాలేదు. ముహూర్తం వేళ దగ్గర పడుతుంది. చూడండి అత్తగారు, మీకు ముఖ్యం అబ్బాయి రావటమా, ముహూర్తమా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవటమా? ఏం చేసినా పెళ్లిగా. అయితే ఎవరొచ్చినా రాకపోయినా, ముహూర్తం ఉన్నా లేకపోయినా, నేను సావిత్రిని పెళ్లి చేసుకోవడం గన్ షాట్. గుడ్ షాట్. డియర్ బావ గారు, నమస్తే.
నమస్తే. రాము వచ్చావా? అల్లుడు గారని నీకెలా తెలుసు? అదేమిటమ్మా ఆయన ముఖం మీద పెద్ద బోర్డు మీద రాసినట్టు రాసుంటాను. అదే భాస్కర్ బాబు గారు. అదే ఏరి కోరి మా ఇంటికి వచ్చి మా సావిత్రిని పెళ్లి చేసుకుంటానన్నందుకు మెనీ మెనీ థ్యాంక్స్. అమ్మా అల్లుడు గారికి నువ్వేమైనా కర్తవ్యం తెలిస్తే డబ్బు, అమ్మాయికి ఏమైనా కానుకలు తెలిస్తే నగలు దీంట్లో ఉన్నాయి, తీసుకో. అదేమిటమ్మా ఆశ్చర్యపోతావు? ఇదే నల్ల డబ్బు కొర డబ్బు కాదు, ప్యూర్ మనీ, కష్టార్జితం. తీసుకోమ్మా. ఇదిగో పంతులు గారు, పెళ్లి తతంగం బ్రహ్మాండంగా ఉండాలి. మంత్రాలు గట్టిగా చదవండి. నేను మేడ మీదకి వెళ్ళి వస్తా. ఆర్మీ అమ్మ కడుపులు మాడా మళ్ళీ ఇక్కడ దాపురించారు. సరే సరే, నా అడ్రస్ మీకు ఎలా తెలిసింది? నేను ఇక్కడ ఉంటానని మీకు ఎవరు చెప్పి? నేను పూర్వజన్మలో పోస్ట్ ఆఫీస్. నేను పోస్ట్ మ్యాన్. మరి పోస్ట్ మాస్టర్ ఎవరు? ఈ ఆడారోడా? బల్లు బిల్లు ఏడిచారు, నోరు పోయింది. ఈ జన్మలోనే మనం ఏమిటో మనకు తెలిసి ఆ రోజు పూర్వజన్మ కూడానా? ఈ కబుర్లు మానేసి వచ్చిన పనికి అనవడం బుద్ధివంతుల లక్షణం. అసలు మనం ఏం పని మీద వచ్చాం? అసలు మనం పని మీద వచ్చాం కాదు, రైలు మీద వచ్చాం. కరెక్ట్. రైలు ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మనం ఏం పని మీద వచ్చామో తెలుస్తుంది. షటప్రా బల్లు. అయ్యా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మీ దగ్గర నుంచి సమాధానాలు పట్టుకుపోతామని వచ్చాం. అడగండి బాబు, అడుక్కోండి. కింద పెళ్లి ఒకటే హడావుడిగా ఉంది. అవును, వంటల వాసన గంట నుంచి మాకు హడావుడిగానే ఉంది. షటప్రా చూపిండు. అయ్యా మా మొదటి ప్రశ్న, మీరు మమ్మల్ని గురించి పోలీసులకు ఏం చెప్పారు? ఏడిచినట్టుంది. నన్ను గురించి వాళ్ళకి చెప్పి నమ్మించి ఒప్పించి తప్పించుకు బయటపడేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. ఇక మీ సంగతి చెప్పేది అది బుద్ధివంతుల లక్షణం. నెక్స్ట్, చచ్చిపోతా ముసలాడు నీకేం చెప్పాడు? ఇది మరీ ఏడిచినట్టుంది. ఆయన చావడానికే టైం దానికి చస్తే నాకు చెప్పడానికి టైం ఎక్కడ చాలి తెచ్చింది. పోని నీకేం అప్పు చెప్పాడు? ఇది ఏడ్చి మొహం గడుక్కున్నట్టుగా ఉంది. ఆయనే నాకు చుట్టమా పక్కమా ఆస్తిపాస్తులు అప్పు సొప్పులు అప్పగించడానికి. ఓకే, ఇక ఆఖరి ప్రశ్న ఏమిటంటే బల్లు ఏమిట్రా అది? ఏమిటంటే నిజం చెప్పు. ఇది ఒక ప్రశ్న. చెప్పిందంత నిజంగానట్టు కాదని మేము అంటాం. అవునండి నేనంటాను. చూడండి బాబులు, అయినా మనలో మనకెందుకు ఈ పేచి? ఓ పని చేస్తాను, డైస్ వేస్తాను. 4 అయితే మీది, 6 అయితే నాది. ఓకే? 6. సోదరులారా, ఒక్క మాట. కింద హాల్లో మా చెల్లెలి కళ్యాణ ముహూర్తానికి టైం అయింది. నేను కన్యాదాతను, వెళ్ళాలి. ఇదిగో చూడండి, మీకంతగా నాతో ఆడుకోవాలని సరదాగా ఉంటే 1 గంట టైం ఇవ్వండి, మళ్ళీ వస్తాను. ఓకే? బుద్ధివంతుల లక్షణం. వద్దు. అమ్మా, కళ్యాణం కమనీయ మంగళకరమని పెళ్ళైపోయింది. అల్లుడా కోటీశ్వరుడు. ఆర్భాటం లేకుండా చప్పగా ముగిస్తే బాగుండదమ్మా. పాటో, పాట కచేరియో, డాన్సో అదేది లోటు లేకుండా నేను భర్తీ చేస్తాను. మీ అమ్మాయికి
మీ ఇష్ట ప్రకారం పెద్ద సంబంధం చూసి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయింది. మీ అబ్బాయి సంగతి మీరే చూసుకోవాలి. వాడిని నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. వాడు చేజారిపోతున్నాడేమోనని, చెడిపోతున్నాడేమోనని భయంగా ఉంది. అభయం మాత, అభయం. బాబు, అప్పుడే బయలుదేరావా? ఇన్నాళ్ళు సావిత్రి తోడుగా ఉండేది, ఇప్పుడు అది కూడా వెళ్ళిపోయిందిరా. ఆడపిల్లలు ఇంతేనమ్మా, 3 ముళ్ళు పడితే సరి, మొగుడు వెతుకుంటూ తిర్రుమంటారు. అమ్మ లేదు, అన్న లేడు. మగపిల్లలు మాత్రం ఉద్ధరిస్తారా? అమ్మమ్మమ్మమ్మ, అలా అనకమ్మా. ఉద్ధరించకపోయినా పెళ్ళైతే పెళ్ళాం కొంగు పట్టుకుని ఇంటి పట్టునే ఉండిపోతారు. నీకు పెళ్లి చేయమంటావా? ఒకరు చేసేది ఏమిటమ్మా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దానంతా అదే తన్నుకు రావాలి. చూడమ్మా, చెల్లెల్ని వెతుక్కుంటూ బావగారు వచ్చినట్టే నేను వెతుక్కుంటూ పోతాను. ఏ అన్న చెల్లెలనో, ఏ అమ్మ కూతురునో. వస్తానమ్మా. పెళ్ళకి తప్పదంటావా? ఉద్యోగ ధర్మం తప్పుతుందా? ఉద్యోగం ఉద్యోగం ఏ ఉద్యోగం నువ్వు చేస్తున్నది? వెళ్తే నెల తరబడి కనపడవు, వస్తే ఒక పూట కూడా ఉండవు. ఒక ఆఫీస్ లేదు, ఒక అడ్రస్ లేదు. ఏమిటా ఉద్యోగం? అది అది చెప్పరండమ్మా. అంత చెప్పకూడదైతే అది చేయరాందే అయి ఉంటుంది. అమ్మా, నీ కొడుకు మీద నీకు అనుమానం అమ్మా? నువ్వు పుట్టిన వేళ విశేషం అటువంటిది బాబు. నేను అమావాస్య వేళ అర్ధరాత్రి వేళ పుట్టాను కదమ్మా. చూడమ్మా, అమావాస్య రోజున అర్ధరాత్రి వేళ పుట్టినవాడైతే మహా గొప్పవాడని అవుతాడు, లేకపోతే గజ దొంగన్న అవుతాడు. ఇక చూడమ్మా, నేను గజ దొంగన మాత్రం కాను. ఎంత గొప్పవాడిని అవుతానో నువ్వు మద్రాసు వచ్చి చూసి చెబుతూ గాని. మద్రాసా? అవునమ్మా, నవ్వుతూ ఆశీర్వదించి పంపమ్మా. అలాగే బాబు, అలాగే. వెళ్ళరా వెళ్ళరా నాయనా. సారీ, మీరు నేను సి కంపార్ట్మెంట్, అప్పర్ బర్త్, రావాల్సిన చోటికే వచ్చాను. నేనే రాకూడని చోటుకొచ్చాను. అంటే నాకు లేడీస్ కంపార్ట్మెంట్ లో సీటు. అక్కడ ఎవ్వరు లేరు, బోర్గా ఉంది. ఇక్కడ ఎవరు లేరుగా? మీరున్నారుగా? నేను వస్తాను. మీకెలా తెలుసు? తెలుసు, ఎలా? లిస్ట్ లో చూశాను. I see. మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నేను. ఏమిటి, నాతో పాటు మీరా? మీకు జోక్ చెప్పనా? మీరు బాగానే అవుతారండి. మరి జోక్ చెప్పండి. చెప్పంటారా? మ్మ్. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు. ప్రేమించుకోవడం జోకా? ఆగండి, ప్రేమించుకున్న తర్వాతే జోక్ అంతా ఉందండి. ఆ అమ్మాయి ఎంత కదా? డార్లింగ్. మ్మ్. 3 అండి. మూడ్? ప్రియా, జీవితంలోనే కాదు మరణంలో కూడా నేను నీతో ఉంటాను, నీతో వస్తాను అని. అదే ప్రేమంటే. అబ్బా, మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారండి. ఓకే, సారీ. అలా అని కొన్నాళ్ళకు హఠాత్తుగా అబ్బాయి చచ్చిపోయాడు. రియల్లీ? అవునండి. సో సాడ్. ఆ అమ్మాయి అతని మీద పడి ఓర్న ఏడ్చింది. పాపం. శవం ఎత్తేటప్పుడు చూస్తే ఆ అమ్మాయి చెయ్యి శవం పిడికిట్లో ఇరుక్కుపోయి పిడికిలు బిగుసుకుపోయి ఎంతో లాక్కుందామని ప్రయత్నం చేసింది. రాలా. లబోదిబోమని గోలబెట్టింది. అప్పుడు శవం తప్పీమని లేచి కూర్చుంది. ఏముందో తెలుసా? ఏమంది? మై డియర్, మరణంలో కూడా నా వెంట వస్తాన్నావు కదా, కమాన్. తర్వాత ఏమైందో నేను చెప్పనా? చెప్పండి చూద్దాం. శవం లేచి ఆ మాట అనగానే ఆ. ఆ అమ్మాయి టపి ఏమని చచ్చిపోయిందట. అప్పుడు ఆ అబ్బాయి తన చేయి మాత్రం శవం చేతులు ఇరుక్కోకుండా జాగ్రత్తగా ఏడ్చాడట. ఓకే, ఓకే. జోక్ మై జోక్ భలే వేశారండి. మన ఇద్దరం కలిస్తే పెద్ద జోక్ అవుతుంది. అయితే రండి, మనం కలుసుకున్న ఈ శుభ సమయంలో మీకు చిన్న పార్టీ ఇస్తాను. వెయిటర్, వెయిటర్ అంటే ఓ చిన్న జోక్ గుర్తొచ్చింది చెప్పనా? చెప్పండి. నీలాంటి అమ్మాయి వెయిటర్ చూసి అడిగిందట ఏముందని. వెయిటర్ ఏమన్నాడు తెలుసా? మీరు అడిగిన తప్ప మిగతావన్నీ ఉన్నాయన్నారు. అప్పుడు ఆ అమ్మాయి ఏమందో తెలుసా? ఏమంది? ఉన్నవి తప్ప మిగతావన్నీ పట్రా అందట. You silly. నీకేం కావాలో త్వరగా చెప్పు. ఏదో ఒకటి. ఏదో ఒకటంటే రుబ్బిని పిండు నానేసిన పప్పు తెస్తారు. త్వరగా చెప్పు. మర్యాదగా 3వ మనిషికి తెలియకుండా బయటికి రావడం బుద్ధిమంతుల లక్షణం. అదేంటి? మిషన్ చైర్ లో స్పెషల్ టిఫిన్ ఏర్పాటు చేస్తున్నారట. పదండి. ఏమిటిది? ఎవరు నువ్వు? మహారాజులకు రాజకీయ నాయకులకు గాని ఇటువంటి మర్యాదలు జరగవు. మర్యాదగా నోరు మూసుకున్నాడు. పద. పదండి. వెల్కమ్. నీకోసం ఎదురు చూస్తున్నా. అసలు మీరెవరు? మిస్టర్ రాము, నువ్వెవరో, ఎక్కడి నుంచి వచ్చావో, ఏ పని మీద వచ్చావో మాకు బాగా తెలుసు. కానీ నీ జాతకంతో మాకు పని లేదు. నాకు కావాల్సింది ఒక్కటి. అదేమిటో చెప్పేసి మీ పని మీద మీరు వెళ్ళిపోవచ్చు.
ఏమిటి మీకు కావాల్సింది? పీటర్ నీతో ఏం చెప్పాడు, నీకేమిచ్చాడు? చ చ చ చ చ చ. ఆ ముసలాడు చచ్చి మరి నన్ను చంపుతున్నాడు. అటు పోలీసులతో నీదే గొడవ, ఇటు వీళ్లతో నీదే గొడవ. ఆ ముసలాడు చస్తూ ఒకటి చెప్పాడు. ఏమిటది? చచ్చిపోతున్నా అన్నాడు. చచ్చు అన్నాను. చచ్చాడు అంతే. నో, అబద్ధం. ఆ? ఇదే అబద్ధం అయితే నిజం ఎలా ఉంటుందో నాకు తెలియదు. తెలీదు. ఏమండి, ఆ పీటర్ ఎవరు, ఆ చావి ఏమిటో నాకేమీ తెలియదు. నిజానికి నేను ఈయన్ని చూసింది ఇప్పుడే. నాకు మీ గొడవలతో ఏమాత్రం సంబంధం లేదు. నన్ను వెళ్ళండి. ఏమండి, ఇది అన్యాయం. చూడండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఇటువంటి చిక్కు సమయాల్లో డైస్ వేసి తెలుసుకోవటం నాకు అలవాటు. మీరు అనుమతిస్తే. ఓఎస్. చూడండి, డైస్ 4 పడితే మీది ఛాన్స్, 6 పడితే నాది ఛాన్స్. ఓకే ఓకే ఓకే. 6 ఛాన్స్ నాది. చూడు పిల్ల, పెళ్లి బంధాన్ని నా తెచ్చుకొని పారిపోవచ్చు, కానీ ఈ బేడేల బంధాన్ని మాత్రం వదిలించుకుపోలేవు. నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. చూడు పిల్ల, ఇద్దరిని భగవంతుడు ఇలా ముడేశాడు. మూడీ లేదు, గిడి లేదు. నేను వెళ్ళాలి. చూడు, దేవుడు ఏం చేసినా చేయుడు అంతా మన మంచికే చేస్తాడు. ఇద్దరం ఒకే జాతి వాళ్ళం, ఐ మీన్ వాంటెడ్ పర్సన్స్. ఒకరినొకరు అర్థం చేసుకుని అవసర సమయంలో ఆదుకు. నువ్వు వెళ్ళాలంటున్నా, వెళ్ళు. ఏ పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఆడవాళ్ళ కన్నీళ్లు వజ్రాయుధం అన్నారు, కానీ ఇదిగో ఈ సంఖ్యలు మాత్రం తగ్గొట్టలేవు. అదిగో 3 మనుషులు 3 వేట కుక్కలు. కాలికి బుద్ధి చెప్పడం బుద్ధిమంతుల లక్షణం. నేను నీతో రాను. రాకపోతే ఇక్కడే ఉండిపో. ఏమిటి అన్యాయం? ఏమిటి దౌర్జన్యం? పిచ్చి పిచ్చిగా మాట్లాడేవంటేనా? ఎవడో బేడీలు వేసి నేను అనవసరంగా నాకు తగిలించాడు, లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని. ఇదిగో నువ్వు ఇలా మాట్లాడుతూనే ఉండు. ఆ 3 రాటి కుక్కలు వచ్చి మన ఇద్దరిని ముక్కలు చేసి 3 రోజుల పాటు ముక్కు దాకే తింటాయి. బాబాయ్, బాబాయ్. అది విషయం. అంటే వాళ్ళు ఎట్లోకి దూకేశారన్నమాట. ఎట్లో దూకేసిన వాళ్ళ గురించి ఒక ఏడ్పు చేసి వెనక పోవడం బుద్ధిమంతులు లక్షణం. ఇంతకీ మనం బుద్ధిమంతులమేనా అని? కాదు 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 కాదు, బుద్ధిమంతులు అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. కాదు వెనక తెప్పడరాయిక.
ఒకసారి ఆడ ఒకసారి బాగా ఆడ బాగా యాదవ, మీరు ఇక్కడ ఎంతమంది పెద్ద మనుషులు కాటాదారులు మందు కోసం కాసు కూర్చుంటే ఏమీ లేదని ఆడించుకుంటా దయ్యం అంటే దయ్యం మీరు కొట్టే దయ్యాన్ని వదిలేస్తానంటే? మీలాంటి పెద్ద మనుషుల కోసం హిస్పసల్ సరుకు తీసుకురారా నీ సోటకు పంపిస్తే చేతులు ఆడించుకుంటూ వచ్చాడు. ఒక్క 5 నిమిషాలు కూర్చోండి, మీకోసం ఏ క్లాస్ సరుకు తీసుకొస్తాను. అచ్చం అలాగే ఉంది ఏమిటి? ఉంటే ఏంటంట? పిల్లు నీ బుర్ర డొల్ల ఈ సంగతి అయ్యగా చెవులు వేసి పెడితే అయ్యగారికి ఎందుకయ్యా ఈ సారా సరుకు? నీజం అడిపోను సారా కాదు కళ్ళు కాదు ప్రపంచంలో పనికిరాని మనిషి అంటూ లేదని తెలుసుకోవడం బుద్ధిమంతుల లక్షణం, బుద్ధిమంతుల లక్షణం. ఎక్కడా ఎక్కడా సరిగ్గా నడవట్లా. నేను అడిగే దయ్యాలు కాదురా సరుకు. సరిగెత్తలేదమ్మా ఎక్కడేనమ్మా? అయ్య బాబు ఇక్కడేమో 5 బాండాలు పెట్టారా, లోపలేమో 4 బాండాలు ఉన్నాయా? అయ్య బాబు ఈ బాండాలతో పాటు నా తుళ్ళుకుంటూ కూడా పోయిందమ్మా. అమ్మా ఏదో సారా మరిగిలు చేయాలమ్మా. వచ్చినోడా నా వ్యాపారంతో చెడగొట్టావు కదరా ఈ జిమ్మడా ఎదవా. ఎందుకు? ఎందుకేమిటి? మన జాతకం ఇతరులు తెలియకుండా ఉండడానికి. గుడ్డ కడితే దాగుతుందా? ఏ, 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 చూచావా నవ్వు ఎంత హాయిగా ఉందో? ఏం హాయ్, ఏ గంగలోనూ దూకి చావాలనుంది. దూకేంగా మరి చావలేదే. ఈసారి ఏ కొండపై నుంచైనా దూకుదాం. నాకు అభ్యంతరం లేదు. ఇంత అందమైన అమ్మాయితో చావడానికి లక్షణంగా చావచ్చు. కానీ ఒక్కటే అనుమానం, ఆకలికి మాడి మాడి చచ్చారేమిట్రా అన్న చిన్న పేరు మాత్రం మనకి రాకూడదు. అందుకని ఎలాగో కొబ్బరికాయలు దగ్గరే ఉన్నాయి. కడుపు నిండా నీళ్లు పట్టాయి. నాకు అక్కర్లేదు. ఇదిగా ఆంధ్ర స్పెషల్ అమలాపురం మేక్. ఒక్కడు తాగితే 1 మోర్ అంటావు. పట్టు కొట్టాయి జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుంది. ఇంకోటే రుచి మరిగావు, మజా పెరుగుతుంది. నేను కూడా ఒకటి వేస్తా, ఎందుకైనా మంచిది. ఎవరు మీరు? కొండదేవత మీద సత్యం చేసి చెప్పండి. మీరు చెప్పకుండానే మీ చేతుల్లో గొలుసులే చెప్తున్నాయి. చూశారా? ఆ చేతులకున్న బేడీలు చూశారా? వీళ్ళెవరో కేడీలు, దొంగలు, పోలీసులకు టోపీ వేసి పారిపోయి వచ్చారు. కాదు సారు, మేము సారులం కాదు, కొండరాజులం. సారు కాకపోతే కొండరాజు. మేం దొంగలం కావు. మా చేతులకున్న పోలీసుల బేడీలు కావు. రోజు ఏం ఆడతావు నాటకం? ఊరుకో. వినండి, ఇట్లాంటి వాళ్ళే మనకు చెడ్డ పేరు తెచ్చేది. వస్తారు, ఏదో కథలు చెప్తారు, మనం అయ్యో పాపమని నీడనిస్తాం. చివరికి తప్పంత మనం ఎత్తిన పడుద్ది, మనం దొంగలైపోతాం. అందుకని ఇలా తక్కిన పోలీసులకు పట్టించాలంతే. రాయి పారిపోతున్నారు, పట్టుకోండి పట్టుకోండి. ఊడ్స్ పండి పెట్టిలాగా వదలకుండా తగులుతున్నాం. వాళ్ళు వస్తున్నారు పద.
వాళ్ళు మనం ఎలదాటిపోయినారు. వాళ్ళ పొత్తుకు మనకు లేదు. వాళ్ళు ఎట్టబోతే మనకెందుకు? పోదాం పొదండి వెనక్కి. ఏమిటి అచ్చం రాము తల్లిలా ఉందా? నాకు అలాగే కాదండి, బల్లుకి చివరికి బిల్లు కూడా అలాగే అనిపించింది. అయితే వెంటనే ఆ మనిషిని ఇక్కడ తీసుకురండి. డబ్బుకు లొంగిందా సరే సరే, లేదా తెలుసుగా జనార్దన్. అత్తగారు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను మీరు మీరేనా అని. అదేమిటి బాబు? మా పెళ్ళైనప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు? కూతురు వెళ్ళిపోయిందని దిగులా? కాదు బాబు, కొడుకు చెడిపోతున్నాడేమోనని. అదేంటమ్మా అన్నయ్య చెడిపోవడం ఏంటి? అసలు మీకు అనుమానం ఎంత కలిగింది? దానికి కారణం ఉంది బాబు. చిన్నప్పుడు వాడి జాతకం చూసి అమావాస్య అర్ధరాత్రి పుట్టాడు, అయితే చాలా గొప్పవాడన్నా అవుతాడు, లేకపోతే పెద్ద గజ దొంగ హంతకుడు అవుతాడని చెప్పారు. ఎవరండి ఈ రోజుల్లో జ్యోతిషాన్ని కూడా నమ్మడమేనా? ఆ మాటకొస్తే నేను వంశాన్ని చెడగొట్టేవాడిని అవుతాను అన్నారు. అయ్యానా? ఏమో, ఎవరు చూశారు? అయ్యగారి సంగతి ముందు ముందు కదా తెలియాలి. ఆహా, చూశారా అత్తగారు, మీ కూతురికి నా మీద ఎంత నమ్మకము. అది ఒక రకంగా నిజమే బాబు. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో చెప్పలేం. నువ్వేం అనుకోవద్దు బాబు. ఎందుకు చెప్తున్నానంటే, లలితని నాకు ఒక చెల్లెలుండేది. అమ్మా, నీకు చెల్లులా? ఎప్పుడు చెప్పలేదే. మా పెళ్ళెప్పుడైనా కనపడలేదు? నాకు కనపడే చాలా సంవత్సరాలైంది. మేమిద్దరం కవల పిల్లలం. అచ్చు నాలాగే ఉంటుంది. దానికి ఎప్పుడు ఏ చెడు సావాసం పట్టిందో ఉన్నట్టుండి ఒక రోజు కనపడకుండా పోయింది. అక్కడుంది, ఇక్కడుంది, ఇలా ఉంది, అలా ఉందని కొన్నాళ్లు పాడు కబుర్లు విన్నాం. ఆ తర్వాత వినడమే మానేశాం. ఓహో, అదే సంగతి. అత్తగారు, మీరు ఒంటరిగా ఉంటే ఇలాంటి ఆలోచనతో దిగులతో కుమిలిపోతుంటారు. నా మాట విని మాతో వచ్చి ఉండండి. మాకు మాత్రం ఎవరున్నారు పెద్ద దిక్కు? మీరు తప్ప. ఆ మాట చాలు బాబు. అంటే నేను ఉట్టి మాటల మనిషినేనా? చెప్పండి, ఈ క్షణం మీకోసం ఏం చేయమన్నా చేస్తాను. నాకు నువ్వు చేయవలసిందల్లా రాము ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ దగ్గర ఏదైనా ఉద్యోగంలో చేర్చుకో. ఉద్యోగం ఏ కర్మండి, రాము రావాలే గాని మా వ్యాపారాలని అతనికి అప్పచెప్పి మేమిద్దరం హాయిగా దేశాలు తిరుగుతాం. చూసావా అమ్మా, అప్పుడే మీ అల్లుడు గారికి ఎలాంటి తిరుగుబోతు బుద్ధి పుట్టిందో. ఆహా, కావలసినంత డబ్బు ఇస్తావు సరే, అసలు నేనేం చెయ్యాలి అంట. ముందు నువ్వు ఈ వేషం భాష మార్చుకోవాలి. కాస్త గొప్పింటి ఆడ మనిషిగా కనపడాలి. ఎలాయా? నే పుట్టింది గొప్పింటానే. కానీ ఏం లాభం, పెరిగింది బుడగలు, అదంతా వదిలించుకోవచ్చు. నేనేం చేయాలో చెప్పు. నువ్వేం చేయాలో మేము తర్వాత చెప్తాం. నమ్మకంగా చేశావా? నువ్వేం అడిగినా ఇస్తాం. దగా చేశావా? చూసి సారా వ్యాపారంలోనే దగా చేశారు కదా, కల్తీలు బొల్తీలు అసలు అడగను. అల్లు తీసుకెళ్ళు. నడు నడు, ఉతికి ఆరేసి ఇస్త్రీ పట్టించి చంద్రబాబులా తయారు చేస్తాను. నడు. పొరచెత్త నీళ్లు తాగుతావా? ఏ చేయి ఎందుకు ఉపయోగిస్తారో కూడా తెలియదు. పట్టు. చాలా చాలు చాలు. కమా. అయ్యో నా కాలు. అబ్బా. అబ్బా, అరే, పెద్ద దెబ్బే తగిలింది. నెత్తురు కూడా వస్తుంది. నాకు తెలియదు ఏది. అరే చూద్దామంటుంటే ఇదిగో చూడు, నెత్తురు అలాగే కారిందంటే కలరా, మలేరియా, టైఫాయిడ్, క్యాన్సర్, ఒకదాని తర్వాత ఒకటి క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ దెబ్బతో గోవింద. అయ్యో ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తానా?